హలో ఎవ్రీవన్. సమ్మర్ సీజన్ కదండి, ఫుల్ ఎండలు. పిల్లలకు కూడా ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. మార్నింగే పిల్లలు వెళ్ళిపోయాక ఇంకా నా వర్క్ అనేది స్టార్ట్ చేశాను. ఈ మధ్య కొన్ని షాపింగ్ చేశానండి. చాలా రోజుల తర్వాత నా కోసం కొన్ని బట్టలు అవి షాపింగ్ చేశాను. అవేంటి అనేది మీతో షేర్ చేస్తాను. ఇంకా పిల్లలందరూ వెళ్ళిపోయారండి. ఇంకా వంట స్టార్ట్ చేయాలి. ఆఫ్టర్నూన్కి వచ్చేస్తారు. అసలు ఎండకి అసలు తట్టులేదు. కిచెన్లో కానీ హాల్లో కానీ ఉండలేకపోతున్నాము. మార్నింగే పని అంతా కంప్లీట్ చేసుకోవాలని రోజు హడావుడి అయిపోతుంది. 10:30, 11 కల్లా ముందు వర్క్ ఫినిష్ చేసేయాలి. అప్పుడు కానీ ఫ్రీ అవ్వదన్నమాట. లేకపోతే చెమట్లకు తట్టుకోలేకపోతున్నామండి. ఇంకా బట్టలు అనేది మిషన్కి వేసేసాను. ఇంకా కూర ఏం చేయాలా అనుకుంటూ ఇంకా సరే ఎగ్గు పులుసు చేసేద్దాం ఈరోజు. చాలా రోజులైందండి, చాలా బాగుంటుంది. ఎలా చేయాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా బట్టలన్నీ అయిపోయినాక ముందు ఇల్లంతా ఊడ్చేసి వాళ్ళు వెళ్ళిపోయినాక ఇంకా బట్టలు కూడా అయిపోయాయి, అవి ఆరేసేసాను అనమాట. ఇంకా ఎగ్గు పులుసు కోసము ఒక 3 కొంచెమే చేస్తున్నాలేండి, అంటే ఆఫ్టర్నూన్కేనమాట. 3 టమోటాలు, 3 ఆనియన్స్ అనమాట. ఈక్వల్గా తీసుకుంటానండి, కర్రీ టేస్టీగా ఉంటుంది. టమోటాస్ ఎక్కువ తీసుకున్నామంటే కొంచెము కర్రీ పులుపుగా అనిపిస్తుంది. అలా కాకుండా ఈక్వల్గా కొంచెం ఆనియన్స్ ఎక్కువ తీసుకున్నా కానీ చాలా బాగా వస్తుందన్నమాట కర్రీ. ఇంకా అవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట కట్ చేయడానికి. ఇంకా ఎగ్స్ కూడా బాయిల్ చేయడానికి రెడీగా పెట్టుకున్నాను. ఇంక ఇవన్నీ ఆన్ చేసేసి అవి అక్కడ పెట్టేసి ఇంకా నేను ఏమి షాపింగ్ చేశాను అనేది మీతో షేర్ చేస్తాను. రైస్ కూడా కడిగేసి నానబెట్టేశాను అనమాట. కొంచెం నానితే బాగుంటుంది కదా అని ముందే నానబెట్టేసాను. అది ఆన్ చేసేసాను. ఇప్పుడు ఇంకా మళ్ళీ కరెంటు పోతుందండి ఈ మధ్య, మళ్ళీ ఎప్పుడు పోతుందో ఏమోనని భయం వేసి ముందే పిల్లలు వెళ్ళిపోయినప్పుడు నేను రైస్ వాష్ చేసేసి బాగా నీట్గా నానబెట్టేసాను. ముందే ఒక హాఫ్ అన్ అవర్ డైలీ కూడా నానబెడతానండి. అన్నం బాగా అవుతుందన్నమాట అలా నానబెడితే. ఇంకా అది ఆన్ చేశాను. తర్వాత మీకు ఇవన్నీ షేర్ చేసి తర్వాత కర్రీ చేద్దామని చెప్పి అక్కడ పెట్టేసుకున్నాను. ఇది కేఎల్ఎంకి వెళ్ళామండి, అంటే ఉగాదికి ముందు రోజు వెళ్ళామన్నమాట. సంక్రాంతి అప్పుడు షాపింగ్ చేసాము. పిల్లల కోసంగా బట్టలు తీసుకున్నాం అనమాట. అప్పుడు కూడా మా వారు వచ్చున్నారు. ఇంకా పిల్లలకి మా వారికి తీసుకున్నారు కానీ నేను తీసుకోలేదు ఆ టైంలో. ఇంకా ఎందుకంటే ఆల్రెడీ ఏ ఒకటి ఉన్నాయి, శారీస్ డ్రెస్సెస్ సరిపోతాయి. నాకు ఎందుకు ఎక్కువ బట్టలు షాపింగ్ అవి నా వరకు నాకు ఎందుకు ఇష్టం ఉండదండి, అడ్జస్ట్ అయిపోతూ ఉంటాను. వద్దు అని నేనే తీసుకోలేదన్నమాట. ఇంకా అప్పుడు మా వారు కూడా వెళ్ళే లోపల తీయాలని చాలా ట్రై చేశారు, నేనే తీసుకోలేదు. ఇంకా సరే అని ఇప్పుడు వచ్చినప్పుడు ఇంకా ఉగాది ముందు రోజు అనమాట, పద అని చెప్పి తీసుకోవడానికి వెళ్ళామన్నమాట. అంటే ఆల్రెడీ కూపన్స్ ఉన్నాయి. కేఎల్ఎంలో చాలామందికి తెలిసే ఉంటుంది, కూపన్స్ ఉంటాయి, ఆఫర్ మీద ఇస్తారండి కూపన్స్ మీద. మాకైతే ఆ రోజు చాలా బట్టలు అవి షాపింగ్ చేసేసరికి ఇంచుమించు మంత్లీ ప్రతి నెల 4,000 రూపాయలకి కూపన్లు ఉన్నాయన్నమాట. అంటే మనం 4,000 కొంటే ఆ సగం డిస్కౌంట్ 22,000 కడితే సరిపోతుందన్నమాట. ఆ విధంగా లాస్ట్ మంత్ చెప్పాను కదా, ఆల్రెడీ మా మ్యారేజ్కి ఉందని మా పాపకు షాపింగ్ చేశాము. 2 డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాకుల్లాగా చాలా బాగున్నాయి డ్రెస్సెస్ కూడా. అవి కూడా అంతే 4,200 ఎంతో అయింది. అవి కూడా 2,000కి ఇచ్చేసి తీసుకున్నామన్నమాట. బాగా యూజ్ అవుతున్నాయండి కూపన్స్ ఇలాగా. అంటే ఏదో ఒక అకేషన్ పడుతుంది కదా ప్రతి నెలలో. ఇప్పుడు సమ్మరు, ఇంకేదైనా కాటన్ బట్టలు అవి కావాలంటే ఇప్పుడు అమ్మ వాళ్ళకి కానీ అక్క వాళ్ళకి కానీ కూపన్స్ ఇచ్చేస్తానమాట. మీరు వాళ్ళు షాపింగ్ చేసుకుంటున్నారు హ్యాపీగా. ఇలాగా నాకు ఇంకా 4-5 నెలలు ఇలాగే వస్తాయన్నమాట అండి కూపన్స్ అలా ఉన్నాయి. అందుకని ఈ నెలలో కూడా కూపన్స్ ఉన్నాయి కదా, ఇంకా దాని మీద తీసుకుందాంలే, వేస్ట్ అయిపోతాయని ఇంకా కేఎల్ఎంకే వెళ్ళాము. శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇంకా చాలా బాగా ఉన్నాయండి. చాలా తక్కువలో 1000కి 3 శారీలు, బట్టలు కూడా టాపులు 999 రూపాయలకి ఎలాగని. నాకు ఇంకా ఈ శారీ టైప్లో తీసుకున్నాను, మా వారి సెలక్షన్ అనమాట. నాకు కూడా నచ్చింది, వాళ్ళ మెత్తగా స్మూత్గా ఉంది క్లాత్. ఇది నాకు ఏమిటో శారీస్ యొక్క పేర్లు నాకు తెలియదండి. ఇంక ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకో శారీ ఆల్రెడీ చూపించాను కదా ఫస్ట్, అది. ఈ 2 వచ్చి మామూలుగా 2 వచ్చి 1000 రూపాయలు అనమాట. అందుకని 2 తీసుకున్నాను. అవి 2 శారీస్ 1000 పడ్డాయి. యాక్చువల్గా ఒక్కో దాని మీద రేట్ ఎంత 800 ఎంత ఉంది కదా, 2 తీసుకున్నామంటే 1000 రూపాయలు అనమాట. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి, ఫస్ట్ ఫ్లోర్గా సెకండ్ ఫ్లోర్ అండి మామూలుగా నెల్లూరులో. సెకండ్ ఫ్లోర్లో డ్రెస్సెస్ అవన్నీ ఉంటాయన్నమాట. తిరిగి ఇంకా నాకేందంటే ఒక పట్టాన్ని నచ్చవన్నమాట. ఇవి కూడా తిరగాలి. మా వారికి పిచ్చి ఎక్కిపోయిందనమాట. పిల్లలు కూడా పాప నీరస పడిపోయారు. ఇంక సరేనని ఇంకా ఈ డ్రెస్ తీసుకున్నాను. చాలా ఈ కలరు లేదు, ఎప్పుడు నాకు ఈ కలర్లో ఒక డ్రెస్ ఎప్పుడు ఉంటుందండి. అందుకని ఫుల్ డ్రెస్ మొత్తం తీసేసుకున్నాను అనమాట. దీని కాస్ట్ వచ్చి ఎంతో ఉందండి, 3,200 ఎంతో పడిందనమాట.
ఎంతో చూపిస్తాను, దీంట్లో వస్తుంది కదా. ఇంకా చున్నీ అన్నీ బాగున్నాయి, స్మూత్గా ఉందన్నమాట. కొంచెము అకేషన్ వేరుగా ఎప్పుడైనా చిన్న చిన్న ఏదైనా అకేషన్కి అలా కూడా మనము వేసుకోవచ్చు. అందుకని ఇలా ఉంటుంది ఒక డ్రెస్ అని తీసి పెట్టుకున్నాను అనమాట. నాకు చిన్నప్పుడు కాలేజ్ చదివే రోజుల్లో కూడా ఇదే డ్రెస్సెస్ ఇలాగే ఉండేదండి, పింక్ కలర్లో ఎప్పుడు ఒక డ్రెస్ ఉండాలన్నమాట. అవి గుర్తొచ్చి నాకు ఆ డ్రెస్ చూడంగానే వెంటనే తీసేసుకున్నాను. వీటన్నిటికీ కూపన్ మీదేనండి. ఆల్రెడీ దీనికి కూడా ఎంతో డిస్కౌంట్ ఉంది, 50% డిస్కౌంట్ ఏదో ఉందన్నమాట. దీనికి కూడా అన్నీ అలాగే తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ డిస్కౌంట్లోనే మళ్ళీ నాకు సగం తగ్గిందనమాట. 4000 తీసుకుంటే 2000 కట్టాను. 3200 ఉందండి. ఇది చూసారు కదా, 3200 అంటే నేను ఎంత కట్టాను, 1600 అని పడింది అనమాట. 1600లో మళ్ళీ నేను ఆడ ఇంకా తగ్గింది కదా బిల్లు కట్టేటప్పుడు, 800 పడింది ఆ లెక్క. నాకు ఈ డ్రెస్ మొత్తం బాగుంది కదా, 800లో చాలా క్వాలిటీగా చాలా బాగా అనిపించి అవన్నీ నేను అది ఎక్కడ కూడా లెక్కలు వేసుకుంటూ తీసుకుంటానన్నమాట. అంతే కదండి, ఏది తీసుకున్నా కానీ మనకి ముందు అన్నీ కౌంట్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇది ఎంత పడింది, ఆడ 7 సగం తగ్గింది, మళ్ళీ మన కూపన్ యాడ్ చేస్తే ఇంకా తగ్గుతుంది అంటే 800కి పడింది, ఓకే హ్యాపీ అని తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. కింద శారీస్ కూడా 2 శారీస్ 1000 రూపాయలు, ఓకే కూపన్ యాడ్ వల్ల మనకి 500 అవుతుంది. అప్పటికి సగం తగ్గుతుంది కదా, అదొక 500, ఇదొక 800, 1300 పోతే ఇంకా ఎంత ఉంది మనకి, ఇంకా ఒక 700 ఉంది. దానికి కూడా తీసుకున్నామని చెప్పి ఇంకొక టాప్ ఒకటి తీసుకున్నాను. క్లాత్ అయితే భలే ఉందండి, ఈ టాప్ బాగా నచ్చింది. దీని మీద 850 ఉందన్నమాట. మనకి ఏమంటాము కూపన్ యాడ్ చేస్తే 425 పడుతుందన్నమాట. అయితే అయిందని చెప్పి తీసుకున్నాను. స్మూత్గా నేను XXLలోనే తీసుకుంటానండి. అంటే నాకేంటంటే డ్రెస్సులు ఫిట్గా ఉంటే నాకు నచ్చదండి, కొంచెం ఫ్రీగా ఉండాలన్నమాట. బాగా ఫ్రీగా ఉంటేనే నాకు లూజ్గా, మా వారు అందరూ కూడా తిడుతుంటారు, ఎందుకు అలా లూజ్గా ఉంటాయి నీ డ్రెస్సులు, కరెక్ట్ సైజ్ తీసుకోవచ్చు కదా అంటారు. నాకెందుకో నచ్చదనమాట. కరెక్ట్గా అంటే కంఫర్ట్గా అనిపించదు నాకు. ఫ్రీగా ఉంటేనే, ఇప్పుడు నాకు XXL అంటే సరిపోద్ది, కానీ నాకేంటంటే ఫ్రీగా ఉండాలి. XXL అంటే మనకి కొంచెం కతక్కన అనిపిస్తుందేమో అన్నట్టుగా నాకు ఇదే అలవాటు అయిపోయింది. అందుకే నేను XXLలో తీసుకుంటాను. కొన్ని ఏంటంటే కొన్ని టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ ఏంటంటే XXL చాలా లూజ్ అవుతున్నాయని అవి మటుకు XXL తీసుకుంటాను అనమాట. అంబ్రెల్లా టైప్ ఆ టైప్. ఇంకా 2 నైటీలు కూడా తీసేసుకున్నాను. ఒక్కొక్క నైటీ 500 అండి. ఇది నాకు అంటే 2 కొంటే 750 అంట. అది నాకు చూడలేదు, 500 అయితే అయిందిలే, 2 నైటీలు కలిపి 500కి వచ్చేస్తాయి కదా, మామూలుగా 1000 రూపాయలు అంటే 500కి వచ్చేస్తాయి కదా, అప్పుడు సరిపోద్ది. ఇంకొక 200 ఏమి ఎక్స్ట్రా పడద్ది, 4200 ఎంతో పడుతుంది, 2200 కడితే సరిపోద్ది, అలాగేదో అనుకున్నాను అనమాట. కానీ ఈ 2 కలిపితే 750 అని అనమాట. ఆడ ఆఫర్ అనమాట, అది 2 కొంటే 750. సో 750లో కూడా మనకి ఎంత పడింది అప్పటికి, 375 పడింది అనమాట. సో ఇది 375, ఆ డ్రెస్ ఒక 425, మొత్తం 800. అది ఇంకొక డ్రెస్ వచ్చి ఎంత పడింది, 800, ఇంకో డ్రెస్సు 1600, కింద ఒక 500, అలాగా మొత్తం కలిపి 2200 అంతేనండి పే చేసింది మొత్తము. చాలా బాగుంది కదా ఇలాగా కూపన్స్ వల్ల. ఫస్ట్ తీసుకున్నప్పుడు కూపన్స్ తీసుకోబట్టి ఇలాగా ఆఫర్ బాగా పెడతారండి కేఎల్ఎంలో. చూడండి, నైటీస్ ఏమో XL సరిపోతాయి నాకు, సైజు బాగున్నాయి, ఫ్రీగానే సరిపోతుంది, వెడల్పు కానీ మామూలుగా అంతా బాగుందనమాట. అందుకని ఈ 2 కలర్స్ తీసుకున్నాను. ఆల్రెడీ నైటీస్ పాత పడిపోయాయండి, ఇప్పుడు కూడా అంతే. నేను 2 నైటీలు పాత పడినాక మళ్ళీ ఇంక 2 తీస్తుంటాను. ఇవి ఎప్పుడైనా వాడుతూ అవి బాగా తొక్కేసి మళ్ళీ ఇవి కంటిన్యూ చేస్తాను. మళ్ళీ ఇవి పాత పడినాక మళ్ళీ ఇంక 2 తీస్తుంటాను. వేసుకునేది ముట్టుకు ఏదో అంటాం కదా, ఆడవాళ్ళు ఇప్పుడు నైటీలోనే ఉంటుంది ఇంట్లో ఏమోను, కానీ అవి ముట్టుకు ఎక్కువ ఉండవు అనమాట. ఇది ఇలాగండి నా షాపింగ్ మొత్తము. నా వరకు నేను ఎన్ని సంవత్సరాల తర్వాత నా కోసంగా ఇంక పిల్లలకి ఎవరికి ఏమి కొనకుండా నా కోసంగా తీసుకున్న బట్టలు అనమాట ఇవి. 2 శారీసు, 2 డ్రెస్సెస్, 2 నైటీస్ అనమాట. మొత్తము 4200తో అయిపోయిందండి మొత్తము. అంటే 4200 అయింది, కానీ నేను పే చేసింది ఎంత అంటే 2200 అనమాట. చాలా రీజనబుల్గా ఉంది కదా ఈ డ్రెస్సెస్. శారీస్ కూడా భలే ఉన్నాయండి, క్వాలిటీ మటుకు అదిరిపోయాయి. అదే మీతో ఒకసారి చూపిద్దామని అన్నీ చూపిస్తున్నాను. ఈ మా అత్తమ్మ పెట్టుకున్నాను అనమాట ఈ శారీ, చాలా బాగా ఉంది. దానికి జాకెట్ అవి కూడా కుట్టించుకోవాలి, సింపుల్గానే కుట్టించుకుంటాను, ఎంత హెవీగా ఏమి నేను కుట్టించుకున్నాను. ఎందుకంటే శారీస్ ఎక్కువ నేనేమి యూజ్ చేసేది ఉండదు, ఏదైనా ఫంక్షన్ ఏదైనా అయినప్పుడు అవి కట్టుకుంటాను అనమాట. అది అప్పుడు కూడా మెత్తగా ఉండేవి ఎక్కువ చూస్తాను. ఈ 2 కూడా చాలా స్మూత్గా ఉన్నాయండి అసలు, డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ అన్నీ ఎందుకని తీసుకున్నాను అనమాట. అవి కూడా మా వారి సెలక్షనే. ఈ డ్రెస్సెస్ కూడా నేనే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా మా పాప సెలక్షన్ ఒకటి, టాప్ వచ్చి మా పాప సెలెక్ట్ చేసింది, ఇది మటు నేను సెలెక్ట్ చేసుకున్నాను. అవండి ఇంకా
కూర చేసేయాలి కదా! ఇంకా అది ఆనియన్స్ అన్నీ కట్ చేసేస్తున్నాను. ఏమైందండి సింపుల్ అండి కర్రీ కూడా. ఆనియన్స్, టమోటాసు, 2 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు అయిపోయిందనమాట. అది ఉంటే కొంచెం వేసుకుంటే సరిపోద్ది. అందుకని కొంచెం అల్లము, కొంచెం వెల్లుల్లిపాయలు తీసుకొని కచ్చా పచ్చాగా నలగొట్టేసి పక్కన పెట్టేసుకుంటాననమాట. ఇంకా ఇవన్నీ బాగా వాట్ చేసి నీట్‌గా కొంచెము ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేసేసి ముందు ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు నీట్‌గా ఫ్రై చేసేసి తర్వాత టమోటాస్ వేసి బాగా మగ్గించి ఉప్పు, కారము వేసేసి నీట్‌గా బాగా మగ్గిచ్చేసేయాలి. ముందు నేనేం చేశానంటే ఆల్రెడీ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టాను కదా! వాటిని ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఉప్పు, కారం, పసుపు వేసి నూనెలో ముందు అవి ఫ్రై చేసి పక్కన పెట్టుకొని దాంట్లో ఈ ఆనియన్స్ అన్నీ వేసి బాగా ఫ్రై చేశాననమాట. అంటే బాగుంటుందండి టేస్టు. ఎగ్స్ ముందే అలాగ ఫ్రై చేసుకొని అంటే 4 ఘాట్లు పెట్టేసి బాగా ఫ్రై చేసామంటే దానికి ఉప్పు, కారం అన్నీ బాగా పడుతుందనమాట. టేస్ట్ కూడా కూరలో తినేటప్పుడు చాలా కమ్మగా అనిపిస్తుంది ఎగ్ కూడా. అలా చేసేసుకొని లాస్ట్ ఇంక చింతపండు కొంచెం పక్కన నానబెట్టి పెట్టేశాను. ఇంకా చింతపండు పులుసు కూడా పోసేసుకున్నామంటే కొంచెం లైట్‌గా ఎక్కువ పులుపు కావాలన్నా కొంచెం వాళ్ళకి తగ్గట్టు పోసుకోవచ్చు. మా ఇంట్లో ఎక్కువ పులుపు తినం కాబట్టి లైట్‌గా వేసుకుంటాను. కొంచెం చింతపండు పులుసు వేసేసి లాస్ట్ ఏంటంటే మనకి కొంచెం మసాలా ఉంటుందండి. ఇది అంటే చికెన్ కాదు, చేపల కూరలో లాస్ట్ వేస్తాం కదా! ఏమేమి కలిపి అంటే కొంచెం ధనియాలు, మిరియాలు, మెంతులు కలిపి బాగా ఫ్రై చేసి కొంచెం పొడి చేసి పెట్టుకున్నాననమాట నేను. అవి ఆల్రెడీ నేను పోయినసారి నేను చేపల కర్రీ చేసినప్పుడు కూడా మీకు చెప్పున్నాను. ఏదన్నా పులుసుల్లో కూడా ఈ పొడి వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుందని. సో, ఆ పొడి కొంచెం లాస్ట్ ఇంక దింపే ముందు ఒక హాఫ్ స్పూన్ వేసేసి బాగా కలిపేసి కొత్తిమీర జల్లేసి దింపేస్తే కూర యమ్మీగా రెడీ అయిపోతుందండి. అది ప్రాసెస్ మొత్తం ముందే వివరించేశాననమాట. కూర ఇప్పుడు చూపిస్తున్నాను. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. అసలు ఎప్పుడైనా ఏదైనా కూరగాయలు లేనప్పుడు ఇంట్లో సరే ఎగ్స్ ఉన్నప్పుడు ఈ విధంగా చేసేసుకోండి. ఈజీగా ఒకవేళ ఎగ్స్ లేకపోయినా సరే ఒట్టి పులుసులాగా ఈ టమోటాలు, ఆనియన్స్ అన్నీ వేసేసి నేను చెప్పిన ప్రాసెస్‌లోనే ఒట్టి పులుసులాగా పెట్టుకున్నా కానీ కమ్మగా ఉంటుందన్నమాట. హాయిగా తినేయొచ్చు ఎగ్స్ లేకపోయినా కానీ. ఇంకా ఏ వెజిటేబుల్ ఉన్నా కానీ మీ ఇంట్లో మునక్కాయ కానీ, బెండకాయ కానీ ఏమున్నా కానీ మిగిలిన 1, 2 అవి ఉన్నా కానీ వేసేసుకొని కూడా ఈ విధంగా పులుసులాగా పెట్టేసుకోవచ్చు. అసలు టమోటాస్ కంటే ఆనియన్స్ కొంచెం ఎక్కువగా క్వాంటిటీగా వేసుకున్నామంటే కూర టేస్టు అదో రకమైన తియ్యగా వస్తుందండి. మరి తీపంటే తీపు కాదు, ఎగుటుగా ఉండదనమాట. హాయిగా ఉంటుంది తింటుంటే కమ్మంగా అనిపిస్తుందనమాట. అందుకని నేను ఎప్పుడు కూడా ఇప్పుడు పులుసు కర్రీలు ఇలా చేసేటప్పుడు నేను ఎప్పుడు ఆనియన్సే ఎక్కువ తీసుకుంటాను టమోటాల కంటే. అప్పుడైతే ఎర్రగడ్డల రేటు చాలా ఎక్కువ ఉన్నింది కదండి. అప్పుడైతే భలే అల్లాడాను ఏదైనా కూరలు చేయాలంటే. నాకెందుకంటే ఎర్రగడ్డలు ఎక్కువ పడతాయండి, నాకు ఎక్కువ వాడతానన్నమాట. ఆ టైంలో అయితే ఇంకా పిచ్చి ఎక్కిపోయేది నాకు. జాగ్రత్తగా వాడేటప్పుడు అలాగే ఇంకా తప్పదు కదా, కానీ చెయ్యాలి. అప్పుడు కూడా కొంచెం నాకు మిగతాయి తగ్గించుకొని ఎర్రగడ్డల ముటుకు కొని పెట్టుకునేదాన్ని అనమాట. మిగతా ఏమన్నా తగ్గించుకొని పెట్టేసుకునేదాన్ని, ఆ విధంగా చేసుకునేదాన్ని. ఇదిగోండి చూసారా కర్రీ ఎంత ఎమ్మీగా ఉంది కదా. లాస్ట్ కొంచెము కొత్తిమీర చల్లేస్తే అయిపోతుందండి. అదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇది. అసలు వాళ్ళకి ఇంకేమీ మొరాయించరనమాట. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇంతకీ నా శారీస్, డ్రెస్సెస్ అవి ఎలా ఉన్నాయో మీరు కామెంట్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి. అదండి ఇంకా ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి.